హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ స్వీట్ క్యారెట్ హల్వా మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చిటికెలో ప్రిపేర్ చేసేయచ్చు ఈ టేస్టీ హల్వా రెసిపీని. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ టేస్టీ స్వీట్ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చాలు. ముందుగా మనం ఈ హల్వాకి ప్రిపేర్ చేసుకోవాల్సిన డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి నేను బాదం తీసేసుకున్నాను. బాదాన్ని ఓవర్ నైట్ సోక్ చేసేసుకున్నాను. 100 గ్రామ్స్ బాదం పీల్ ఆఫ్ చేసేసుకొని ఫైన్గా చాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనం డ్రై ఫ్రూట్స్ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసేసుకున్నాను. నెక్స్ట్ క్యారెట్ వచ్చేసి 2 కేజీ క్యారెట్ని తీసేసుకొని పీల్ ఆఫ్ చేసేసి టోటల్గా వాష్ చేసేసుకోవాలి క్లీన్గా. నెక్స్ట్ వచ్చేసి ఇలా వాష్ చేసేసుకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని సో తడి లేకుండా పెట్టేసుకుందాము. నెక్స్ట్ గ్రేట్ చేసేసుకుందాము. గ్రేట్ చేసేసుకునే ప్రాసెస్ అనేది చాలా హార్డ్. అయినా మనం టేస్టీగా ఇంట్లోనే డెలిషియస్ స్వీట్ని ఎంజాయ్ చేయాలంటే ఇలా ప్రిపేర్ చేసేసుకోవాల్సిందే. సో మా డాడీ మొత్తం గ్రేట్ చేసేసారు 2 కేజీ ఆఫ్ క్యారెట్ మొత్తాన్ని కూడా. సో గ్రేట్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసేసే ప్రాసెస్ అనేది ఈజీ ఉంటుంది అండ్ చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది. ఇలా మనం అన్ని 2 కేజీ ఆఫ్ క్యారెట్ మొత్తాన్ని కూడా గ్రేట్ చేసేసుకొని ఒక వెసెల్లో తీసేసుకోవడం జరిగింది. సో ఈ గ్రేట్ చేసేసుకునే ప్రాసెస్లోనే నెక్స్ట్ మనము సోక్ చేసేసుకున్న ఆల్మండ్స్ మొత్తాన్ని కూడా ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకున్నాము. టోటల్గా మనం ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి ఈ 2 ప్రాసెస్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మిగతా ప్రాసెస్ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక వెసల్ పెట్టేసుకున్నాము. సో వెసల్ వచ్చేసి బాటమ్ మందంగా ఉండే వాటిని తీసేసుకోండి. ఈ హల్వా 2 కేజీ హల్వా ప్రాసెస్కి టోటల్గా ఘీ వచ్చేసి 250 గ్రామ్స్ అనేది పట్టింది. సో కొద్దిగా వేసేసుకోవడం జరుగుతుంది ఘీ. సో ఇలా ఘీ వేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాజు అనేది ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాం. మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి, ఎక్కువ ఫ్రై చేయమాకండి. సో ఇలా ఫ్రై చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ సేమ్ వెసల్లో సేమ్ ఘీ, ఇంకా మనం ఎక్కువ ఘీ యాడ్ చేసేసుకొని ఏవైతే మనం గ్రేట్ చేసి పెట్టేసుకున్నామో క్యారెట్ మొత్తాన్ని కూడా వేసేసుకుందాము. సో టోటల్గా 2 కేజీ క్యారెట్ గ్రేట్ చేసేసుకొని వేయడం కాకుండా సో హాఫ్ వేసేసుకోండి ముందుగా. ఎందుకంటే మనకి ఈవెన్గా కదిలించడానికి కుదరదు, అందుకోసం నేను హాఫ్ వేసాను. హాఫ్ వేసిన తర్వాత ఘీలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఘీలో మనం ఫ్రై చేసుకున్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. సో కొంతమంది ఘీలో ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఫ్రై చేసేసి అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేయడం జరుగుతుంది. సో అలా కాకుండా ఈ ప్రాసెస్ మీరు ప్రిపేర్ చేయండి, టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఓకేనా? సో ఇలా హాఫ్ వేసేసుకున్న దాన్ని ఈవెన్గా ఫ్రై చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇంకొంచెం ఘీ యాడ్ చేయండి. యాడ్ చేసి మిగిలిన క్యారెట్ గ్రేట్ చేసేసుకున్నాం కదా, సో అది మొత్తం కూడా వేసేయండి. మనం కదిలించడానికి ప్రాసెస్ అనేది కొంచెం హార్డ్ అనిపిస్తుంది. నెక్స్ట్ టోటల్గా మనకి కుక్ అయిన తర్వాత క్యారెట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా టోటల్గా వేసేసుకొని క్యారెట్ మొత్తాన్ని కూడా ఈ ఘీలో ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఫుల్ చేయండి. ఓకేనా? సో ఇలా చూసారు కదా, మొత్తం టోటల్గా ఫ్రై అయిపోవడం జరిగింది ఘీలో. అందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకొని తర్వాత ఫ్లేమ్ అనేది హైలో పెట్టండి. ఇందులో ఉన్న వాటర్ ఇంకిపోవాలి, కొంచెం వాటర్ అనేది ఉంటుంది. సో ఆ వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ అనేది ఆప్షనల్, మీరు ఓన్లీ ఇందులో వచ్చే వాటర్తోనే మీరు ప్రిపేర్ చేయొచ్చు. బట్ మనం మిల్క్ అనేది వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేది. మిల్క్ కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ ఉండాలి. 1/2 లీటర్ మిల్క్ తీసేసుకున్నాను. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిల్క్లో క్యారెట్
ఉడికేంత వరకు ఉంచండి. ఓకేనా. సో మనం స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటున్నాం కాబట్టి వీడియో అనేది లెంత్ అవుతుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, వంట రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈజీగా మనము ఇది అర్థం అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇలా మనము ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత అందులో ఉన్న మిల్క్ అంతా కూడా ఇంకిపోవాలి. క్యారెట్ మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా మీరు వీడియోలో చూస్తున్న విధంగా. ఇలా హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు వెసెల్ అనేది బాటమ్ మందంగా ఉండేది తీసుకోండి. అప్పుడే మీకు టేస్ట్ అనేది చాలా బాగొచ్చిద్ది. అడుగు మాడకుండా ఉంటది. ఫైనల్‌గా వచ్చేసి మనం ఇందులో పంచదార యాడ్ చేస్తున్నాము. 2 కేజీ ఆఫ్ క్యారెట్‌కి 1 కేజీ పంచదార. ఇందులో మనం మిల్క్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి కోవా కూడా యాడ్ చేయడం జరుగుతది. అందుకనేసి ఓన్లీ 1 కేజీ పంచదార తీసేసుకోవడం జరిగింది. మీరు మిల్క్ అండ్ కోవా యాడ్ చేయకుండా ఉన్నట్లయితే 1½ కేజీ పంచదార అనేది మీరు వేయండి. ఇలా పంచదార మొత్తం కూడా కరిగిపోవాలి. ఇంకా మనకి క్యారెట్ అనేది కుక్ అయిపోయింది. మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్లేమ్ అనేది ఫుల్‌గా ఉంచేసి పంచదార కరిగిపోయి దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేయండి. ఈవెన్‌గా కదిలిస్తూ ఉండాలి. మనం అలా వదిలేస్తే అడుగు అనేది మాడుతుంది. సో అడుగు మాడితే మనకి డిష్ మొత్తం కూడా టేస్ట్ ఉండదు. సో ఫైనల్‌గా వచ్చేసి యాలుక్కాయలు వేస్తున్నాను. మీరు యాలుక్కాయల పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు. యాలుక్కాయలు వచ్చేసి 6 తీసేసుకున్నాను. అది వేసేసి వన్స్ మిక్స్ చేసేసుకుందాము. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. సో మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయింది. పంచదార కూడా దగ్గరకొచ్చేసింది. లుకింగ్ కూడా చాలా బావుంది. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మనం కోవా యాడ్ చేస్తున్నాము. కోవా వచ్చేసి స్వీట్ కోవా 300 గ్రామ్స్ తీసేసుకున్నాను. ఈ స్వీట్ కోవా మొత్తాన్ని 300 గ్రామ్స్ కోవా మొత్తాన్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇలా ఫ్లేమ్ హైలోనే ఉంచేసి యాడ్ చేయండి. మీడియంలో అవసరం లేదు. ఈవెన్‌గా మిక్స్ చేసేసుకుందాము. ఈ కోవా మొత్తాన్ని కూడా ఈ క్యారెట్ అంతా తీసుకునే విధంగా మిక్స్ చేసేసుకుందాము. ఫైనల్‌గా కొంచెం కోవా ఉంది. అది కూడా యాడ్ చేసేసుకుందాము. సో 2 కేజీ క్యారెట్ హల్వా మీరు ప్రిపేర్ చేస్తున్నట్లయితే పక్కా కొలతలండి ఇవి. సో ఫైనల్‌గా వచ్చేసి ఘీ యాడ్ చేసేస్తున్నాము. టోటల్‌గా ఏదైతే ఘీ మిగిలిందో ఆ ఘీని యాడ్ చేయడం జరిగింది. సో అది ఇప్పుడే ప్రిపేర్ చేసిన ఘీ కాబట్టి మీరు కొంచెం పల్చగా ఉంది. మీరు ఆయిల్ అనుకున్నారు. సో అది ఘీనే. సో ఈవెన్‌గా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. సో ఇక్కడొచ్చేసి మీరు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి మీ ఇష్టం ఏదైనా కూడా ప్రిపేర్ చేయొచ్చు. కిష్మిష్ అలా కూడా మీరు తీసేసుకోవచ్చు. అక్రోట్ అలాగా. బట్ నేను ఇక్కడ వచ్చేసి ఓన్లీ బాదం పప్పులు, జీడిపప్పులు మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇవే మనకి క్యారెట్ హల్వాకి చాలా చాలా టేస్ట్‌ని ఇస్తాయి. ఈ ప్రాసెస్‌లోనే మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేయొచ్చు. నేను అలా యాడ్ చేయట్లేదు. ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. ఫైన్‌గా చాప్ చేసేసుకున్న బాదం పప్పులు, అదేవిధంగా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న కాజు. ఇలా ఫైనల్‌గా యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి సర్వ్ చేసేసుకునేటప్పుడు అది మనం తినేటప్పుడు క్రంచీనెస్ అనేది ఉంటది. అందుకనేసి ఇలా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. క్యారెట్ హల్వా అనేది అండ్ చాలా సింపుల్‌గా రెడీ అయిపోయింది. వీడియో అనేది లెంత్ బట్ చాలా సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఇన్‌స్టంట్ సింపుల్ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అండ్ లైక్ కూడా చేయండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్.